హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏంజల్ స్వప్న 73. ఫస్ట్ టైం మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి, వీడియోకి ఒక లైక్ చేసేసి సపోర్ట్ చేయండి. రేపు మ్యారేజ్ అనగా ఈరోజు అయితే గిఫ్ట్ షాప్కి అయితే వచ్చాను. ఇక్కడ చూసిన గిఫ్ట్స్లో ఒక బెస్ట్ గిఫ్ట్ అయితే తీసుకొని అయితే ప్యాకింగ్ అయితే చేయిస్తున్నాను. నాకైతే ఈ గిఫ్ట్ బాగా నచ్చింది. నేనేం గిఫ్ట్ తీసుకున్నానో చూడాలనుకుంటున్నారా? వీడియో లాస్ట్ వరకు చూడండి. గిఫ్ట్ అయితే చాలా బాగుంది. ఫైనల్గా గిఫ్ట్ ప్యాకింగ్ అయిపోయింది. నేను సో ఎగ్జైటింగ్గా ఉన్నాను రేపు మా ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్ళడానికి. ఫ్రెండ్ మ్యారేజ్కి నేను తీసుకున్న గిఫ్ట్ ఇదే. ఎలా ఉంది కామెంట్ చేయండి. ఈరోజే మా ఫ్రెండ్ మ్యారేజ్. మా ఫ్రెండ్ అయితే ముస్లిం అనమాట. ముస్లిం మ్యారేజ్కి నేను ఎప్పుడు ఇంతవరకు వెళ్ళలేదు. చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను. మ్యారేజ్ ఎలా జరుగుతుందో వీడియో అయితే కంప్లీట్గా చూడండి. మా ఫ్రెండ్స్ అందరినీ చూపిస్తాను. హెడ్ బాత్ చేసి అయితే హెయిర్ అయితే డ్రై చేస్తున్నాను. డ్రై చేయడం కంప్లీట్ అయిపోయినాకైతే కొంచెం ఫాస్ట్ కోన్ అయితే తెచ్చి మంచిగా స్పీడ్గా ఒక స్మాల్ డిజైన్ అయితే పెడదామని అయితే పెట్టేస్తున్నాను. ఎందుకంటే ఫాస్ట్ కోన్ త్వరగా ఆరిపోతుంది, 1 అవర్లో అయితే కంప్లీట్ అయిపోతుంది అని. నాకు కోన్ డిజైన్స్ పెట్టడం అంటే చాలా ఇష్టం. నాకు కోన్ డిజైన్స్ నేను పెట్టుకోవడం కంటే కూడా వేరే వాళ్ళకి పెట్టడం అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మనం ఎంత కష్టపడి పెట్టినా కానీ లాస్ట్కి వాళ్ళు చాలా బాగా పెట్టేవంటారు చూసారా. ఆ మాట కోసం ఎంతైనా కష్టపడొచ్చు కదా. నేను ఏ పని మీదైనా ఇంట్రెస్ట్ పెట్టానంటే ఇట్టే నేర్చుకుంటాను, కానీ ఇంట్రెస్ట్ పెట్టడానికే బద్దకిస్తాను. మీరు కూడా నాలాగే అనుకుంటారా? మామూలుగా అయితే ప్రతి ఇంట్లో చిన్న వాళ్ళకి బద్ధకం ఎక్కువగా ఉంటుంది. నేను మా ఇంట్లో చిన్నదాన్నే, నాకు బద్ధకం చాలా ఎక్కువ. ఫైనల్గా అయితే నేను కోన్ డిజైన్ అయితే కంప్లీట్గా పెట్టేసుకున్నాను. చాలా సింపుల్గా అయితే పెట్టాను, చాలా బాగా వచ్చింది. ఎక్కువగా ఈ డిజైన్ పెట్టడానికి ఇష్టపడతాను, ఎందుకంటే చాలా సింపుల్గా అయిపోతుందని. నేను పెట్టిన కోన్ డిజైన్ ఎలా ఉందో కామెంట్ చేసేసేయండి. వీడియో చూసి వదిలేయకుండా ఒక కామెంట్ చేసి ఎంకరేజ్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను నా యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయినాక ఖచ్చితంగా ఒక 5 మెంబర్స్కి అయితే గివ్ అవే అనేది అయితే ఇస్తాను. నేను ఇచ్చే గిఫ్ట్స్ మీరు కూడా అందుకోవచ్చు. సో మీరు దానికి చేయాల్సిందల్లా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ప్రతి వీడియోని చూస్తూ లైక్ చేస్తూ కామెంట్ చేస్తున్న మోస్ట్ పాపులర్ ఒక 5 నెంబర్ సబ్స్క్రైబర్స్కి, ఆ 5 నెంబర్ సబ్స్క్రైబర్స్కే కాదండి, ఇంకా నేను ఇస్తూనే ఉంటాను. సో మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫైనల్గా అయితే కంప్లీట్గా డిజైన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఫినిష్ అయిపోయినాక లుక్ ఎట్లా ఉంది? చాలా సింపుల్గా అయితే పెట్టేసుకున్నాను. ఓన్లీ ఒక 10 మినిట్స్లో అయితే డిజైన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. కోన్ ఆరడానికి కొంచెం ఒక 20 మినిట్స్ పడుతుందేమో. ఫాస్ట్ కోనే కాబట్టి నో ప్రాబ్లం, సింపుల్గా అయిపోతుంది. ఇంక ఫంక్షన్కి అయితే రెడీ అయిపోవచ్చు. కోన్ డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎట్లా వచ్చేసింది? నాకైతే చాలా బాగా నచ్చింది. సింపుల్గా అయితే సూపర్ లుక్ వచ్చింది. ఏంట్రా బాబు ఈ కోన్ డిజైన్ ఇంతసేపు చూపించింది అనుకోవద్దు. ఇది నా చిన్ని సంతోషం, మీతో షేర్ చేసుకోవాలనిపించి అయితే నేను చూపెడుతున్నాను అనమాట. నెక్స్ట్ మా అమ్మ నాకు కూడా పెట్టమ్మా అంటే సో పెట్టేస్తున్నాను అనమాట. మా అమ్మకు కూడా సేమ్ నాకు లాంటి డిజైనే పెట్టేశాను. మా అమ్మకి నేను పెట్టే డిజైన్ నచ్చట్లేదు, నాకు చెయ్యి మొత్తం కావాలని నేను పెట్టేసుకుంటానని కొంచెం పెట్టంగానే తీసేసుకొని మా అమ్మ చెయ్యి మొత్తం పూసేసుకుంది. ఇంకా మా అమ్మకి ఏంటో కానీ చిన్నప్పటి నుంచి చేతికి గోరింటాకు పెట్టుకోవడం అంటే ఇష్టం, కోన్ పెట్టుకోవడానికి పెద్దగా ఇష్టపడదు. చూడగా నాకంటే కూడా మా అమ్మకే బాగా పెట్టానేమో అనిపిస్తుంది. ఏమంటారు? నేను మా అమ్మ గురించి చెప్పాలంటే మా అమ్మ నాకు ప్రతి విషయంలో మంచిగా సపోర్ట్ చేస్తుంది. ఒక ఫ్రెండ్ లాగా నేను ప్రతిదీ షేర్ చేసుకుంటాను. తర్వాత అయితే రెడ్ కలర్ నెయిల్ పాలిష్ అయితే వేసేసుకున్నాను. చేతుల వరకు వేసుకుంటే కాళ్ళకు కూడా వేసుకోరా, నువ్వు పెద్దగా వేసుకోవు కదా, అప్పుడప్పుడే కదా వేసుకో అంది మా అమ్మ. స్మైల్ స్మైల్ అంటున్నాను ఇక్కడ వచ్చేసరికి. ఇప్పుడు జడైతే వేసుకుంటున్నాను. నాకు ఒక హెయిర్ స్టైలే వచ్చు, అందరికి లాగా చాలా రకాల హెయిర్ స్టైల్ అయితే రావు. ఒక హెయిర్ స్టైల్తోనే నేను ఎప్పుడు వేసుకుంటూ ఉంటాను. నాకు ఈ హెయిర్ స్టైల్ లుక్కే నచ్చుతుంది. సో ఇప్పుడు నేను వేసుకునేది కూడా అదేనమాట. మా ఇంట్లో మా సిస్టర్స్ కానీ మేమందరం సింపుల్గా ఉండటానికే ఇష్టపడతాము. ఎక్కువగా రెడీ అవ్వాలి, ఎక్కువ బాగుండాలి అని అయితే మేము ఎప్పుడు అనుకోము. మ్యారేజ్కి ఫైనల్గా ఈ డ్రెస్ అయితే వేసేసుకున్నాను సింపుల్గా. ఇదైతే నేను మీషోలో అయితే ఆర్డర్ పెట్టుకున్నాను మా ఫ్రెండ్ మ్యారేజ్కి వేసుకుందామని. క్వాలిటీ పరంగా బాగా లేకపోయినా జస్ట్ ఓకే, పర్వాలేదు. డ్రెస్ చూడటానికి బాగానే ఉంది, పర్వాలేదు, నాకు నచ్చింది. సో మీకు ఈ డ్రెస్ లింక్ కావాలంటే చెప్పండి, వీడియో కింద కామెంట్ చేయండి, నేను లింక్ అయితే మీకు పెడతాను. సో ఫైనల్గా కొంచెం లైట్గా కాటుక అయితే పెట్టేసుకుంటున్నాను. కాటుక పెట్టేసుకొని లైట్గా కొంచెం క్రీమ్ అని రాసేసుకొని పౌడర్ అది వేసేసుకొని ఇయర్ రింగ్స్ అవి పెట్టేసుకుంటున్నాను.
జస్ట్ వాచ్ అవి అయితే సింపుల్గా అయితే రెడీ అయిపోయాను అనమాట. నేను సింపుల్గా రెడీ అవ్వడానికి ఎప్పుడు ఇష్టపడతాను. మా ఫ్రెండ్ అయితే మంచిగా రెడీ అవ్వచ్చు కదా అంటది. నాకు బట్ అట్లా ఇష్టం ఉండదు, ఎప్పుడు సింపుల్గా ఉండాలనుకుంటాం. లేక కాదు, అట్లా అలవాటు అయ్యి ఫస్ట్ నుంచి మేము సింపుల్గా ఉండటమే మాకు ఇష్టం. ఇప్పుడు నేను పెట్టుకునే ప్రతి జ్యువెలరీ కూడా మీషోలో ఆర్డర్ చేసుకున్నదే. మీకు ఏదైనా లింక్ కావాలంటే కింద కామెంట్ చేయండి, నేను మీకు లింక్ అయితే పెడతాను. మీరు కూడా మీషోలోకి వెళ్ళి ఆర్డర్ చేసుకోవచ్చు. నాకు ప్రతి ప్రోడక్ట్ అయితే మంచిగా నచ్చింది. నేను ఈ వాచ్ అండ్ చైన్ అయితే ఒక సెట్ అనమాట. ఒక ఫైనల్గా అయితే రెడీ అయిపోతున్నాను. చైన్ కూడా వేసేసుకున్నాను. నాకు ఈ చైన్ అయితే చాలా ఇష్టం, బాగుంటుంది చూడటానికి, చాలా ట్రెండింగ్లో ఉంది. ఎక్కువగా అమ్మాయిలు ఇలాంటి చైన్స్ వేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఫైనల్గా అయితే రెడీ అయిపోయాను. ఫైనల్ లుక్ వచ్చేసరికి చూడండి ఎట్లా ఉంది డ్రెస్, కామెంట్ చేసేయండి. మా ఫ్రెండ్కి తీసుకోవాలనుకున్న గిఫ్ట్ అయితే తీసేసుకొని అయితే ఇంకా రెడీ అయిపోయాను. మా అమ్మతో కలిసి అయితే ఇప్పుడు నేను ఫంక్షన్కి అయితే వెళ్తున్నాను. అసలు వీడియో ఇప్పుడే ఉంది. నేను ఫంక్షన్లో ఏం చేశాను, ఎవరెవరిని కలిసాను అంతా అయితే చూసేసేయండి. మా అమ్మ కూడా రెడీ అయిపోయింది. ఇంకా మేమైతే బయలుదేరుతున్నాం అనమాట. అక్కడ ఫంక్షన్ హాల్లో ఏం చేస్తున్నాం హడావుడి అంతా అయితే చూసేసేయండి. చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను ముస్లిం మ్యారేజెస్ ఎలా అవుతాయో అని. మీకు ఐడియా ఉంటే కామెంట్ చేయండి. ముస్లిం మ్యారేజెస్ ఎలా ఉంటాయి అంటే డిఫరెంట్గా ఉంటాయి కదా కొంచెం ముస్లిం మ్యారేజెస్. మీకు తెలిస్తే కామెంట్ చేసేయండి. ఇప్పుడైతే నేనైతే ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసామన్నమాట. సో మా ఫ్రెండ్స్ని అయితే కలిసాను. మా ఫ్రెండ్తో అయితే వీడియో తీస్తున్నాను. అందరితో దిగాలనుకున్నాను కానీ బట్ నేనైతే త్వరగా వెళ్ళి వచ్చేసాను అనమాట. వచ్చేసరికి మా ఫ్రెండ్ అనమాట, నా బెస్ట్ ఫ్రెండ్ అండి. నా బెస్ట్ ఫ్రెండ్కి మ్యారేజ్ అయిపోతుంది. కొంచెం బాధగా ఉంది, మళ్ళీ కలుస్తామో లేదో అని. తనకైతే గిఫ్ట్ ఇచ్చేసైతే ఇంకా భోజనాలు చేద్దామని అయితే ఇక్కడికైతే వచ్చేసామన్నమాట. భోజనాలు అయితే చేస్తున్నాం. భోజనాలన్నీ బాగానే ఉన్నాయి. వీడియో తీద్దాం అనుకుంటున్నాం. మనం అందరి ముందు భోజనం చేస్తామే ఎక్కువ, ఇంకా వీడియోలు చేయాలంటే మనం చేయలేము, అది మన వల్ల కాని పని. అందుకని నేనైతే సైలెంట్గా వచ్చేసాను. ఇంకా ఫంక్షన్ హాల్ చూశారు కదా, ఇప్పుడే తన స్టేజ్ మీదకి వెళ్తుంది. ఫోటోలు అవి తీస్తున్నారు, ఫుల్ బిజీగా ఉంది. హ్యాపీ మ్యారేజ్ లైఫ్ పొట్టి, గాడ్ బ్లెస్ యూ రా. మా ఫ్రెండ్కి నా బ్లెస్సింగ్స్ ఇచ్చేసి అయితే వచ్చేసేస్తున్నాను. ఒక షాకింగ్ న్యూస్ ఏంటంటే మా ఫ్రెండ్ వేసుకున్న డ్రెస్ వచ్చేసరికి 7,000 రూపీస్ అంట. ఆ డ్రెస్ అంత కాస్ట్ అనేలాగే నాకు మైండ్ పోయింది అనుకోండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ లైవ్ మై డియర్ ఆల్ సబ్స్క్రైబర్స్.